ఏది ఆధారం ఇవ్వకపోతే మేము వెళ్ళము. మాకు ఆధారం కావాలి, పింఛను ఇవ్వాలి. ఏది ఇవ్వకుండా 10 లక్షలు ఇచ్చి వెళ్ళిపోతే మేము ఎలా బతకాలి? సరిపోదంటే దీనికంతా ఎక్కువ ఇంకేం వాళ్ళు ఇచ్చారని అడిగాడు. మాకు పింఛనీలు వచ్చినట్టుగా మా పిల్లలకి ఉద్యోగాలు వచ్చినట్టుగా చూస్తే చాలని మేము అనుకుంటున్నామండి. విశాఖ సముద్రంలో బోటు గల్లంతు ప్రమాదంలో ఆచూకీ లేకుండా పోయిన వారి కుటుంబాలకు తక్షణ సాయంగా ప్రభుత్వం అందించిన పరిహారంపై ఆ కుటుంబాల్లో అసంతృప్తి వ్యక్తమైంది. కుటుంబానికి అండగా ఉన్నవారు ప్రాణాలు కోల్పోయారని, భార్యాబిడ్డలకు ఆసరా లేకుండా పోయిన పరిస్థితి ఉంటే 10 లక్షల రూపాయలు ఎలా సరిపోతుంది అని వారు ప్రశ్నించారు. ఆ మాటే అడిగితే ఆ మాత్రం సాయం మీకు ఇంతకు ముందు ఎవరైనా చేశారా అంటూ మంత్రి మాట్లాడారని మహిళలు వాపోయారు. మత్స్యశాఖ మంత్రి కొల్లు రవీంద్ర విశాఖలోని ఫిషింగ్ హార్బర్లో బాధిత కుటుంబాలను పరామర్శించి 10 లక్షల రూపాయల చెక్కులను అందజేశారు. దీనిపై ఆ కుటుంబాల వారు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆయన కారును ముట్టడించే ప్రయత్నం చేశారు. కుటుంబానికి ఆసరాగా ఉన్న వాళ్ళను కోల్పోతే 10 లక్షలు ఇచ్చి సరిపెడతారా అని ఆగ్రహించారు. చెక్కులను ఇచ్చిన అనంతరం మంత్రి కారెక్కి వెళుతుండగా ఒక్కసారిగా మత్స్యకార మహిళలు పెద్ద ఎత్తున కేకలు వేస్తూ ఈ నష్టపరిహారం తమకు ఏమాత్రం సరిపోదంటూ మంత్రి కారుకు అడ్డుపడ్డారు. మంత్రి గారు వచ్చి వాళ్ళతో మాట్లాడారు. సార్ మీరు ఎవరు ఉండొద్దు, వాళ్ళే ఉంచండి. రీసెంట్గా మనం ఏమైనా ఉంటే వాళ్ళకి సలహాలు ఇస్తాం కదా, ఏం ఒప్పుకోద్దంటామని లెక్కల్లోనే వద్దనేసారు సార్. మేము ఎవరు వెళ్ళలేదు. వాళ్ళకి చెక్కులు ఇస్తారు, వాళ్ళతో ఏం మాట్లాడనేది మనకు తెలుసు సార్. ఇచ్చినవి 10 లక్షలు ఇస్తే వాళ్ళ మీదే బతికే వాళ్ళు సార్. వాళ్ళు బాడీ కూడా దొరకలేదు, కంటికి మొగుళ్ళు చూసుకోవడానికి కూడా ఆస్కారం లేదు. వాళ్ళకంటూ అద్దె కొంపలు కట్టుకొని బతకాలి. అతను తెస్తే బతికినట్టు లేకుంటే లేదు. వాళ్ళ కాళ్ళ మీద బతికే వాళ్ళు కాదు. మీకు తెలియదు కాదు, పాస్ పని చేసుకుంటే 5,000 రూపాయలు ఇస్తారు. ఆడటానికి 5,000 రూపాయలు పని వాళ్ళు చేసుకుంటామా? 10,000 కూడా ఇవ్వరు. నెల అంతా కష్టపడినా ఒక 5,000 రూపాయలు రాదు. 5,000 రూపాయలు తెచ్చుకొని ఇంటి అద్దె కట్టుకుంటారా? పిల్లల్లా చూసుకుంటామా? మనం ఎలా బతుకుతాం అనుకొని చెప్పేసారు. ఈ 10 లక్షలు దేనికి పనికి వస్తాయండి? గవర్నమెంట్కి అదే కదా, 30 లక్షలు ఇస్తారు, ఎంత ఇస్తారు అంత ఇస్తారని చెప్పారు. తీవ్రకు వస్తారు 10 లక్షలు చేతులెట్టేసి వెళ్ళిపోయారు. మేమేం కోరుకుంటున్నాం సార్, ఆవిడకి పెన్షన్ రాయాలి. వాళ్ళ బాబు చేతికి అందొచ్చాడండి. ఆ అబ్బాయికి ఉద్యోగాలు ఇప్పిస్తామని ఇంతవరకు అనుకొచ్చారు. మాకు లాస్ట్కి వచ్చేసరికి చివరికి చెక్ చేతులెట్టేసి వెళ్ళిపోయారు. ఏమి మాకు మాట్లాడుకుంటాను. మా నాన్న పేరు బండియ్య. మా నాన్నలు 1వ తారీఖున వెళ్ళారు. మాకు ఇప్పుడు వచ్చి 10 లక్షలు ఇచ్చి వెళ్ళిపోయారు. మేము ఎలా బతకగలము? మా చెల్లిని మేము ఎలా మమ్మల్ని కష్టపడి ఎలా పెంచగలది? 10 లక్షలతో మేమేం బతకగలము? ఒకళ్ళనైనా బతికించుకోగలము. మాకు ప్రూఫ్లు ఇస్తాను అన్నారు, పింఛను ఇస్తాను అన్నారు. మాకు మా నాన్నకి బర్త్ సర్టిఫికేట్ కావాలి. సర్టిఫికేట్ లేకపోతే మేము ఇక్కడ ఉండి కదలము. ఏది ఆధారం ఇవ్వకపోతే మేము వెళ్ళము. మాకు ఆధారం కావాలి, పింఛను ఇవ్వాలి. ఏది ఇవ్వకుండా 10 లక్షలు ఇచ్చి వెళ్ళిపోతే మేము ఎలా బతకగలము? చిన్న పిల్లలు ఉన్నారు, ఎలా బతకగలరు? మాకు 10 లక్షలు వద్దు, మీకు ఇచ్చేస్తాం. అది చెక్ ఇచ్చేస్తాం. మాకు మా నాన్న తెచ్చి మన 10 లక్షలు మా నాన్నలు సంపాదించగలడు, మమ్మల్ని నమ్ముకోగలడు మా నాన్న. మాకు ఈ 10 లక్షలు వద్దు, ఇచ్చి మన ప్రూఫ్. మా నాన్నని బర్త్ సర్టిఫికేట్ లేదు, ఏది లేదు, అక్కడ ప్రూఫ్ లేదు, ఆధారము లేదు. మేము ఏదో బతకగలము. ఎక్కడికి వెళ్ళి మాకు ఏది చూపించగలరు? ఎవరైనా 10 లక్షలు ఇచ్చి వెళ్ళిపోయారు. మాకు వద్దు, ఈ చెక్ వద్దు, ఏది వద్దు, మా నాన్న తెచ్చి మనండి. మాకు మంత్రి గారితో మాట అడిగారా మీరు? అసలు అడగడానికి ప్రయత్నించారు? అసలు అడగడానికి మాకు ఛాన్స్ ఇవ్వట్లేదు. ఏమన్నారు అసలు అడగడానికి వెళ్ళినప్పుడు? అసలు దగ్గరకు రానివ్వట్లేదు. రేపు మాట్లాడండి. ఇప్పుడు వెళ్ళిపోతే ఎవరు పట్టించుకుంటారు? ఎవరు పట్టించుకోరు. రేపు 10 లక్షలు ఇస్తారు, చెక్ ఇస్తారు, అయిపోయింది అనుకొని వెళ్ళిపోయారు. మాకు ప్రూఫ్ ఎట్టిస్తారు? ఏది ఎవరు? మాకు వద్దు 10 లక్షలు, నా చెక్ ఇచ్చేస్తాం మేము. మాకు మా నాన్న తెచ్చిమానండి. మరి కారుని అడ్డుకోవడానికి ప్రయత్నించినట్టున్నారు కదా? అసలు పంపించట్లేదు లోపలికి. కాళ్ళందరూ ముగ్గేస్తాం, మేమెలా గెలగలం లోపలికి? మంత్రి గారికి అడగడానికి వెళ్ళినప్పుడు మంత్రి గారికి అడిగితే చేతిలో సెక్యూరిటీస్ ఇస్తారు. మీకు చూస్తాము, మీ పిల్లలు చదువులు చూస్తాము, మీ జాబులు ఇప్పిస్తాము, మీకు ఏ తెప్పిస్తాము, మేము వెళ్ళాక మీ నాయకుడికి చెప్తామని అన్నారు. అంతే. వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ మాకు ఇది సరిపోదని మీరు అడిగారు? ఇది మీకు చాలదా అని అడిగాడు. చాలదండి, మా పిల్లలు మా జీతంతకాలం మా పెంచుడు వెళ్ళిపోయాడు, మాకు ఇదేడు సరిపోదంటే దీనికంతా ఎక్కువ ఇంకేం వాళ్ళు ఇచ్చారని అడిగాడు అతను. మంత్రి గారు ఇంకా ఇంత ముందు వాళ్ళు ఎవరేరు, మేమే ఇస్తున్నాం ఎక్కువని అన్నాడు. అంతే, ఇచ్చేసి వెళ్ళిపోయాడు. కారు ఎక్కిపోయాడు. ఇంకా ఆగలేదు, అడిగిన దాకా ఆగలేదు. ఆ మొక్క చెప్పాడు, ఇదే మీకు ఇదే అని మంత్రి గారితో పాటు తెలియదు సార్ పేరు. మా పిల్లలకి ఉద్యోగాలు అడిగామండి. 3 ఆడపిల్లలతో ఉన్నాం, అందులో అల్లుడు కూడా ఉన్నాడు. చిన్న బాబులు పాపకి. మాకు ఈ 10 లక్షలు ఏడ్ చేసుకోవాలి, మాకు వద్దు, తీసుకోయండి. మా పిల్లలకు ఉద్యోగాలు, మాకు మనుషులు పోయిన వాళ్ళు తీసుకురాయని అని అడిగామండి. అడిగిన తర్వాత మాట్లాడతాము, ఇప్పుడు తీసుకోయండి అని చెప్పారు. అంతే.
మాకు పింఛనీలు వచ్చినట్టుగా మా పిల్లలకి ఉద్యోగాలు వచ్చినట్టుగా చూస్తే చాలని మేము అనుకుంటున్నామండి. 10 లక్షలు అంటే మీకు సరిపోతుందా? 10 లక్షలు ఎక్కడ సరిపోతుందండి ఒక పిల్లకి?